నమస్తే హేమంత్ రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్ది ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి కింద పడడం జరిగింది. దాని పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మానవత్వం లేకుండా, కానీ వాళ్ళ టీం కూడా కనీసం మానవత్వం లేకుండా ఆ వ్యక్తిని వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళని పరిస్థితి. సో అక్కడ ఉన్న పోలీసులు తీసుకెళ్లి అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఆ వ్యక్తి గాయపడ్డారో సురక్షితంగా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. సో ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు ముందు ప్రచారానికి రావడమే, పోని ఓదార్పు కోసం రావడమే పెద్ద శుద్ధ తప్పు. ఎందుకంటే ఆ నాగమల్లేశ్వరరావు అనేవాడు ఎప్పుడో చచ్చిపోయినాడు. ఇప్పుడు కాదు. ఎలా చచ్చిపోయినాడు? పెద్ద గ్యాంబులర్, బెట్టింగ్ రాయుడు, ఉమ్మడి ఆస్తి మీద కూడా బెట్టింగ్ కాసే అటువంటి అవినీతి పరుడు వాడు చనిపోయినాడు. 19 అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోక ముందే ఆయన పెద్ద 30 కోట్ల బెట్టింగ్ కాశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 175 ఆఫ్టర్ 175 వస్తాయని చెప్పాడు కదా, దాని మీద 30 కోట్ల బెట్టింగ్ కాశాడు. అయితే 4వ తారీఖు అయ్యేసరికి వచ్చే ఎన్నికల పొజిషన్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిపోయింది. 5వ తారీఖు మార్నింగు వాడు ఏదో మొత్తం పురుగుల మందో ఏదో తాగేశాడు, అర్థమైందా? 6వ తారీఖు 9వ తారీఖున ఎప్పుడో చచ్చిపోయినాడు ఆయన. ఇక్కడ అప్పటికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? అపధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు? తనకి వేరే భక్తులు, బాగా డబ్బున్నవాడు, తన కోసం కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు వాడు. ఎవరికి తన కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకున్నవాడు. వీడు కనీసం మానవీయ కోణంలో ఆలోచించకపోయినా మానవత్వం ఉంటే, అయ్యో నా కోసమే కదా చనిపోయాడని చెప్పేసి అప్పుడు వెళ్ళి ఉండవలసింది కదండి, వెళ్ళి ఓదార్చవలసింది కదండి, వెళ్ళి ఆయన కుటుంబానికి ఏదో కొంత అండగా ఉంటామని ఏదో వాగ్దానం చేయవలసింది కదండి. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదేమిటంటే కేవలం ఆయన హత్యా రాజకీయాలు చేస్తాడండి. ఎవరు ఏమనుకున్నప్పటికీ నేను ముందు నుంచి చెప్తున్నాను, మనిషిని చంపాడు, ఇల్లు ఓదార్చడానికి వెళ్ళడం రెండే రెండు. మొదటి రోజు మనిషి చనిపోయినట్టయితే 2వ రోజు ఓదార్పుకి వెళ్ళాలి. ఆ ఓదార్పుకేమో జనాల్ని మీటింగ్కి, సభలకు తీసుకొచ్చిన విధంగా బీర్ బాటిల్, బ్రాందీ బాటిల్ ఏదో ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, క్యాష్ నగదు ఇచ్చి 10,000 మందిని తీసుకెళ్తారు. వీధుల్లో 10,000 మంది అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కనిపించకుండా పోతారు కదా. అది సభా ప్రాంగణం అంటే 10,000 మంది కనిపించరు. ఒక వీధిలో కూర్చుంటాడు, సందు వీధిలో తొక్కేసినాడ జరుగుతుంది. జగన్ కోసం వచ్చిన ప్రభంజనం అని సాక్షి లాంటి డిజిటల్ మీడియాలు చెప్తాయి. అలాగే జగన్ దగ్గర ఉన్నటువంటి పేటీఎం వాళ్ళు ఎంతైనా రాస్తారన్నమాట. అయినా పెర్మిషన్ లేకుండా ఉన్నట్టయితే ఆయన్ని ఎవరెళ్ళమని చెప్పారు? ఆయనకేం ఓనామాలు రాజకీయాల్లో తెలియవా? మీకు పెర్మిషన్ లేదని తర్వాత ఏమో పెర్మిషన్ తెచ్చుకొని వెళ్ళాలి. అసలు పెర్మిషన్ లేవు అన్నందుకే మూసేయాలి ఆయన్ని. ఇది ఇక్కడ ఏం జరిగిందంటే కేవలం ఒక చిన్న ఆయన డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చాలా బాగా చేస్తాడు. కానీ జగన్ రాకని కావాలని అడ్డుపడుతున్నారు ఈ కూటమి నాయకులని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటున్నారు. అసలు జగన్ ఎందుకు రావాలండి? కారణం ఏమిటండి? కారణం కుటుంబానికి పరామర్శించడానికి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్పడానికి. 3 సంవత్సరాల ముందు చనిపోయినట్టయితే ఇప్పుడు పరామర్శిస్తారు, అవతల పోంటారు అన్నమాట. ఎప్పుడు చనిపోయినాడన్నా నాగమల్లేశ్వరరావు ఇప్పుడే వస్తాడు గనక పరామర్శించడానికి సంబంధిత కార్యాలయాలు ఉన్నాయి, దానికి పిటిషన్ పెట్టుకోవాలి, వారు అనుమతించాలి. వీళ్ళెవరండి? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి నేనవ్వండి, వాళ్ళకి ఫిర్యాదు చేయాలి, ఆ సంబంధిత కార్యాలయాల్లో అధికారి పెర్మిషన్ ఇస్తాడని చెప్పాడు కదా, ఈ పెద్ద మనిషి చెప్పాడు కదా. ఇదంతా ఎందుకు జరిగిందంటే
ఆయనకి తెలిసినంతగా డైవర్సిఫైడ్ పాలిటిక్స్ ఎవరికి తెలియవు. ఏది సూపర్ సిక్స్ ఇచ్చారు కదా, ఏమి నిలబెట్టుకున్నారు అంటే అప్పుడే 3 నిలబెట్టుకున్నారు కదా. పెన్షన్ నిలబెట్టుకున్నారు, రోడ్లు నిలబెట్టుకున్నారు, మెగా డిఎస్సి 4 నిలబెట్టుకున్నారు. నిన్న తల్లికి వందనంతో మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా అట్టుడుకుపోతుంది. ఇంట్లో ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000 ఇలాగ ఇచ్చినప్పటికీ ఏంటంటే పండగలు చేసుకుంటున్నారండి. ఒక సామాన్యమైన పేదరికంలో ఉన్నవాడికి ఆ పిల్లల పేరు మీద వచ్చిన అదృష్టానికి పొంగిపోతున్నారు. 52,000 ఎప్పుడు సంపాదిస్తాడు ఒక సామాన్యుడు? అలాగే 39,000 ఎప్పుడు సంపాదిస్తాడు? 2 పిల్లలకి వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చు ఎంతో అందరికీ తెలిసిందే. అయినప్పుడు కూడా 20,000 బ్యాంకులో పడినట్టయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. ఆంధ్రదేశం అంతా కూడా కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరి పేర్లు చెప్పుకొని పండగలు చేసుకుంటున్నారు అన్నమాట. నాకు తెలిసి ఈ రూరల్ ఏరియాల్లో పండగలు చేసుకుంటున్నారు అన్నమాట. దీనికి ఏంటంటే వారవలేక డైవర్సిఫైడ్ పాలిటిక్స్ పెట్టి మళ్ళీ ఏదో కూటమి ప్రభుత్వం మీద బుర్ర జల్లుదామని వచ్చాడు హడావిడిగా. ఈ వచ్చిన కంగారులో అనవసరంగా ఒక మనిషి మీద క్యాన్వై వెళ్ళిపోయింది. కనీసం ఆపాడా? కనీసం ఆసుపత్రికి తీసుకెళ్ళాడా? కనీసం ఆయన మీద యాక్షన్ పోలీసు వచ్చినంత వరకు ఎవరిని కదల్చకూడదు. అట్లాంటి ఫార్మాలిటీస్ ఏమైనా జరిగాయా? ఏమిటయ్యా నీ పొగరు, కండ్లకవరం? ఏమిటయ్యా నీ తాలూకు మదం? నీకేమైనా బుద్ధి, జ్ఞానం, కనీసం ప్రజలంటే ఏమైనా తెలుసా? నీ కళ్ళ ముందు ఒక ముసలాడు వృద్ధుడు చనిపోయినట్టయితే నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చినటువంటి పెద్ద బిల్ గేట్స్ని కలవడానికి వెళ్తున్నావా? ఆయన్ని కలవడం ద్వారా మన ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల లాభం వస్తుంది కనుక నేను ఆ టైంలో అపాయింట్మెంట్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ని మిస్ అవ్వకుండా వెళ్ళానని చెప్పడానికి. ఎందుకు వెళ్ళావు? ఎప్పుడో 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల ముందు ఏదో ఒక ఆయన చనిపోయినట్టయితే ఆయన్ని ఓదార్చడానికి నిన్న ముహూర్తం కుదిరింది. మీ వైసీపీ పండితులందరూ ముహూర్తం ఏర్పాటు చేశారు. అంత కండ్ల కవరమా? అంతే అంతే కంటికి పొరలు కప్పకపోయినట్టయితే ప్రజలయ్యేవాళ్ళు, వాళ్ళు నీకు ఓటు వేసి గెలిపించారు. ఆ విషయం మర్చిపోవద్దు. ఎవరైనా చేస్తే గుండెల్లో పెట్టుకోవాలన్నమాట. గనక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో ప్రయత్నం చేసి ఈ డైవర్సిఫైడ్ పాలిటిక్స్ క్రియేట్ చేద్దామని శుద్ధ ఏదో అనిపి బళ్ళ బూతులు తిడుతున్నారు. ఆ తిట్లు మనం ఎందుకు తిట్టాలి లేండి, కానీ ఆయన అదే కండ్లకావరం, కళ్ళు కనిపించడం లేదు, మూర్ఖుడు, అధముడు, ఇంకేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ ప్రజలు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? గుండె రగిలి అంటున్నారు. మాకు డబ్బులు వస్తున్నాయి, రేషన్ వస్తుంది, చక్క చదువులు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, సకాలంలో వస్తున్నాయి, అలాగే డిఎస్సీని కూడా ప్రకటిస్తున్నారు. ఈ వ్యధ ఏమిటి ఇలా చేస్తున్నాడు, వీడు ఎప్పుడు చస్తాడు అని అనుకుంటున్నారు ప్రజలు. అది మర్చిపోతే ఎలాగా? దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఆ 11 సీట్లు కూడా నెక్స్ట్ రావు కదా. ఎలక్షన్స్ వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఎక్కడికైనా దొంగచాటుగా పరిగెత్తి వెళ్ళిపోతాడో తెలియదు. ఎందుకంటే అలాగుంది పరిస్థితి ఇక్కడ. ఆయన వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న చెట్లు కొట్టించేసేవాడు, పరదాలు కప్పించేవాడు, షాపులు మూయించేసేవాడు. అవన్నీ ఎందుకు చేశారండి? ఒళ్ళు పొగరెక్కి చేశాడా? మరి ఇప్పుడు చెట్లు కొట్టించలేదో, కుట్టిస్తే మూసేస్తారు. ఇప్పుడు షాపులు కట్టమంటే తిరగబడతారు. ఇప్పుడు పరదాలు కట్టడానికి డబ్బులు లేవు. మరి నిన్న కూడా ఇదే పని చేసినట్టయితే నిన్ను మెచ్చుకునేవారు కదా ప్రజలు. నువ్వు చేసినటువంటి ఇలాంటి దరిద్ర పనులే నిన్ను నీచంగా ప్రజల చేత కాండించి ఉమ్మేసి నిన్ను తరిమి కొట్టే రోజు ఒకటి వస్తుంది. మైండ్ ఇట్, గుర్తుంచుకో. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మైండ్ ఆన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ.